వెళ్ళిపోవాలి, సింపుల్గా వెళ్ళిపోవాలి. అది ఎక్కువ ఫ్రంట్ వీల్ వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజాజ్ ఆఫీషియల్. సో ఇప్పుడైతే మనం ఇదే ఊరు, ఇది రమ్డి అనే ఊర్లో అయితే ఉన్నాం అనమాట. సో నైట్ పోకరు వెళ్ళే రూట్లో చీకటి అయిపోయింది, ఘాట్ రోడ్ మరీ ఎక్స్ట్రీమ్ ఉందన్నమాట. సో అందుకే ఇక్కడైతే హోటల్ తీసుకొని ఇక్కడనే స్టే చేసినాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో ఇప్పుడైతే మేము పోకరా అయితే వెళ్ళట్లేదు అనమాట, ముక్తినాథ్కి అయితే వెళ్తున్నాము. సో పోకరా వెళ్ళి మళ్ళీ ముక్తినాథ్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ముక్తినాథ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పోకరా రిటర్న్ అవుతాము. రేపు రిటర్న్ అవుతాము, అది ఈ రోజు ఏం కాదు. లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇన్స్టా పెడుతుండే యారు, ఏం చేస్తాడో సారు తీసేది ఏం లేదు. సో చలో డైరెక్ట్ అయితే మన మోటో బ్లాగ్ వ్యూలో కలుసుకున్నాం. ఒక్కసారి హోటల్ నుంచి ఒకసారి వ్యూ చూపిస్తా చూడరి, వెనక బాల్కన్ నుంచి. మెంటల్ అయిపోవాలా. అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఈ కొండంతా తిప్పారు అనమాట. ఈ కొండ తిప్పి మళ్ళీ ఇట్లా తీసుకొని పోయి మళ్ళీ అక్కడ నుంచి ఒక రోడ్డు ఉంది, అట్లా ఎక్కాల. వాటర్ ఫ్లో ఇట్లా వచ్చి ఇట్లా డ్రిఫ్ట్ కొట్టిపోతుంది అది. సో వీఆర్ స్టార్టింగ్ టువర్డ్స్ ముక్తినాథ్. ఇప్పుడు వచ్చే వీడియోస్ జర మంచిగా వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. చూస్తున్నందుకు మీరు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. సో అదొకటి ఉంటే చాలనుకుంటున్నాను నేను. ఈ రోడ్లో మేము నైట్ ఎక్స్ట్రీమ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. ఎంత కరువు ఉన్నాయంటే సో ఇప్పుడేం కనిపిస్తలేదు. నిన్న నైట్ వచ్చిన రోడ్ అయితే మరీ ఘోరం, చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది. పికప్ ట్రక్ వాళ్ళు అయితే అడ్డగోలుగా వస్తున్నారు, ఘోరం అంటే ఘోరం, డేంజర్ స్పీడ్లో వస్తున్నారు. రూల్స్ జర గట్టిగానే ఉంటాయి అని విన్నా కానీ వీళ్ళేమో అడ్డగోలు వస్తున్నారు, అదొకటి అర్థం కావట్లేదు. సో ముక్తినాథ్ వచ్చేసి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ముక్తినాథ్ వెళ్ళాలంటే మనం ఒక పర్మిట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ 1000 నేపాలీ రూపీస్ అయితే, అంటే మన కరెన్సీలో వచ్చేసి 625 రూపీస్ ఓన్లీ. అరే చూడురా బాయ్, దీని మీదకి వెళ్ళి రాయబడితే లటకం వస్తాను నేనైతే. ఈ రోడ్ అయితే మన బండి ఆరామ్సే ఎక్కేస్తుంది. నిన్న అయితే అసలు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ రా, ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్. 3rd 4th గేర్లో మజా అంటే మజా ఏందో చూపించింది నాకు ఇది. నేపాలీ నెంబర్ ప్లేట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్లీ వాయిస్ అయితే సెట్ చేసిన, వచ్చేసింది. సో ఇన్ని రోజులు మైక్ చిన్న మౌంట్ దగ్గర ఉందన్నమాట. సో కింద సో గాలంతా వచ్చేసి డైరెక్ట్ మైక్కి తగిలి పైకి వస్తుంది, నాయిస్ ఎక్కువ వస్తుంది అనమాట. అది ఇప్పుడు కొంచెం రెక్టిఫై అయ్యింది అని అనుకుంటున్నాను నేను, అయితే మంచిదే. సో మ్యాటర్ ఏంటంటే ఇట్లా స్ట్రైట్ పోతేనేమో రోడ్ ఇట్లుంది, ఇట్లా పోతేనేమో రోడ్డు మాత్రం ఇట్లుంది, ఇట్లా. సో మనకి ఇదే కావాలి, పాము పోయినట్టు పోదాం మనం. మనకన్నీ తీట పనులు చేయడం ఎక్కువ అలవాటు అనమాట. ఇది వచ్చేసి షార్ట్ కట్ అంట, 75 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది అంట. అండ్ మాకు ఇటు నుంచి పోతే 6 hours చూపిస్తుంది. సో స్ట్రైట్ వెళ్తే ఆల్మోస్ట్ ఒక 7 hours 30 minutes అట్లా చూపిస్తుంది అనమాట. ఇంత ఇంక్లైన్ ఉంది, ఎక్కుతారా ఇది? ఎక్కాలరా, నువ్వు ఎక్కాలి, నేను చూడాలి అంతే. అరే నేనేంద్రా, నేను 5 రోజుల నుంచి నిన్ను చూస్తూనే ఉన్నా, 5 రోజుల నుంచి నిన్ను చూస్తూనే ఉన్నారా బాయ్. నాకు తెలుసు నాలే కెపాసిటీ అయిపోయి నేను ఆగాల్సిందే, కానీ వీడు మాత్రం ఆగడరా. ఏం పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఏంద్రే ఇది ఘాట్ రోడ్లో. అరే క్రేజీ రా బేటా, క్రేజీ. కానీ భలే ఉన్నాయిరా, రోడ్డు మాత్రం భలే ఉంది. కాకపోతే మస్తు డేంజరస్ రోడ్ ఇది, చాలా అంటే చాలా డేంజర్ రోడ్డు. ఎందుకంటే ఈ సైడ్ ఇవి కూడా లేవు, అంటే లైక్ రాళ్ళు అవి పెడతారు కదా, ఒకవేళ దానికి గుద్దుకున్నా అవతల పడకుండా, అవి కూడా లేవు. ఎంత పైకి ఉందో చూడరు ఒకసారి. ఇది ఆరామ్సే ఎక్కేస్తుంది బండి అయితే. 3rd 4th గేర్ ఎక్సలెంట్, టార్క్ మాత్రం మస్తు జనరేట్ చేస్తుంది 3rd 4thలో. అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉందన్నమాట. సో బై వాక్ వెళ్ళాలనుకుంటా దాని మీద. నేపాల్లో హ్యాంగింగ్ బ్రిడ్జెస్ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ కనిపించే వాటర్ ఉన్నాయి కదా కింద, 2 rivers ఇక్కడ ఫ్లో అవుతున్నాయి. సో కలర్ డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది మాకు. ఈ వాటర్ అన్నీ ఒకలాగున్నాయి, నుంచి వచ్చే వాటర్ అన్నీ ఒకలాగున్నాయి. ఎక్కడైనా క్లారిటీ కనిపిస్తే ఆపుతా. ఈ వాటర్ అన్నీ ఒకలాగున్నాయి, ఆ వాటర్ అన్నీ ఒకలాగున్నాయి. సో ఇవి 2 ఒక దగ్గర కలుస్తున్నాయి. నో రోడ్, ఓన్లీ కంకర. ఐసా కంకర దాలేతో కైసా జాయే రే. మౌ జారుతుంది కంకర. ఇది డ్యామ్ అనమాట. నేపాల్లో డ్యాములు ఇంతే ఉంటాయి.
ఫారెన్లో డ్యామ్లు ఇంతే ఉంటారా? మీరు రాలేదు కదా ఇంతవరకు ఫారెన్? సారీ, నేను మర్చిపోయా, మీరు ఫారెన్ వచ్చారనుకున్నాను ఇంతవరకు. సో ఇది వచ్చేసి డ్యామ్ అనమాట. సో డ్యామ్ వాటర్ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక ఇవన్నీ స్టోర్ అయిన వాటర్ ఇక్కడ. సో డ్యామ్ నుంచి ఇట్లా తిరిగి అట్లా వెళ్ళాలా. ఆ డ్యామ్ వాటర్ వదిలిపెడితే ఇట్లా వాటర్ వస్తాయి, దీని మీదకి వెళ్ళి ఇట్లా ఫ్లో అవుతాయి అనుకుంటా. బాగుంది. ఇట్లుంటే మజా వస్తుంది. ఇట్లుంటే మస్తు మజా వస్తుంది. అది గ్రేట్ బడ్డీ, గ్రేట్ బడ్డీ, గ్రేట్ 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 గ్రేట్. ఎవర్రా దీన్ని 100cc అని చెప్పింది? ఏక్ నెంబర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందిరా. లార్డ్ స్ప్లెండర్ రా ఇది. సో ఇక్కడ నుంచి అయితే ఒక 60 కిలోమీటర్లు ముందుకెళ్ళిన తర్వాత అయితే లెఫ్ట్ తీసుకోవాలంట. సో ఇప్పుడే లోకల్స్ని అయితే అడిగినాం అనమాట. సో రోడ్ అయితే ఇప్పటి నుంచి అయితే బాగానే ఉంటుంది, ఇందాక నుంచి వచ్చింది అయితే చెత్త ఉంటుంది అని చెప్పారు. సో చూద్దాం మంచిగా ఉంటుందా లేదా. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది. ఇప్పుడే ఎక్కినాము, ఏదో అబ్రాడ్లో తోలుతున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఈ రోడ్లో అంత నీట్గా ఉన్నాయి. ఇందాకటి వరకు వచ్చింది అయితే మన ఇండియా ఎట్లుంటుందో అట్లనే ఉన్నాయి రోడ్లు అయితే. ఇక్కడ నుంచి అయితే మంచి ఫారెన్ కంట్రీలో రైడ్ చేస్తున్నట్టుంది నాకు. రోడ్డు మొత్తం కచ్చరా ఉంది. బండి బాగానే తట్టుకుంటుంది. Rally Pro mode activated. అదిరా ర్యాలీ ప్రో అంటే మినిమం ఉంటుంది ర్యాలీ ప్రో తోటి. సో లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. చినుకులు అయితే పడుతున్నాయి లైట్గా. బాగుంది ఇక్కడ లొకేషన్. రోడ్డు బాగాలేకపోయినా లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇట్లాంటి లొకేషన్ వల్ల ఇట్లాంటి రోడ్లే ఉండాలి, మజా వస్తుంది. నాకు తెలిసి ఈ వ్లాగ్ చాలా లెంత్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటున్నాను నేను. నాకు మంచిగా కనిపించేదంతా నేనైతే రికార్డ్ చేస్తున్నా. అసలు ముఖ్యంగా బైక్ పర్ఫార్మెన్స్ కోసం అయితే నేను అన్ని రికార్డ్ చేస్తున్నా. లెంత్ ఎక్కువ వచ్చినా సరే కానీ ఖచ్చితంగా పెడతా. మొత్తం డౌనే ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ డౌన్లో ఒక 60 స్పీడ్ పోతున్నట్టుంది. ఇలా యాక్సిలేటర్ మీద కూడా చేయబెట్టలే. అప్పుడప్పుడు ఇట్లాంటి రోడ్ వస్తుంది, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. చిన్న బ్రిడ్జ్. చలి సావదేంగి చెవులు మూస్తుంది. గ్లౌజులు వేస్తున్నాం, అన్నీ ప్యాక్ చేస్తున్నాం. వర్షం పడేటట్టుంది లైట్గా. ఇక్కడ నుంచి ఏదైనా టౌన్ రావాలన్నా కూడా ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ పోవాలంట. నాకు ఎందుకో ఎండ కొడుతుంది, వాన పడుతుంది, చలి పెడుతుంది. ఎటు సక్క ఓనిస్తలేదు. थैंक यू भाई, थैंक यू. ठीक है भाई, థ్యాంక్ యూ. మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మంచి అడ్రస్ చెప్పిండు ఆయన కూడా. ఇండియాలో మస్తు తిరిగిండంట. ఇండియాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పిండు. ఇప్పుడు మేము కూడా ఫ్రెండ్స్ అయినాం, మేము కూడా ఇండియా ఫ్రెండ్సే. సో ఇవన్నీ ల్యాండ్ స్లైడ్ కింద పడ్డాయి పైనుంచి. పడుతున్నాయి అప్పుడప్పుడు చూస్తున్నాం. చాలా వరకు రోడ్ల మీద రాళ్ళు పడి ఉన్నాయి. ఇక్కడ కూడా పడ్డాయి. ఈ రాళ్ళు పైనుంచి కింద పడ్డాయి. అందుకే కొండ పక్క నుంచి పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోవాలా. మనం ఎక్స్పెక్ట్ చేయము ఎప్పుడు పడితే ఏంది అనేది, కాకపోతే పడతాయి, జర చూసుకోవాలా. ఆఫ్ రోడింగ్ వస్తే నాకైతే మస్తు మజా వస్తుంది. వచ్చింది ఆఫ్ రోడ్. టైగర్ దూకించినట్టు దూకేయాలి అట్లా. సో ఫైనల్గా స్ట్రెచ్ అయితే దొరికింది ఆఫ్ రోడింగ్ చేయడానికి. అంతే 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 సింపుల్. నాకు ఆఫ్ రోడింగ్ చేస్తే మస్తు మజా వస్తుంది.
నాకెందుకురా అడ్వెంచర్ పనులు, ఇది ఉన్నాక అట్లా వెళ్ళిపోవాలి, సింపుల్గా వెళ్ళిపోవాలి. నైస్. ఇట్లా కొట్టాలి బండి ఆఫ్ రోడింగ్లో. ఈ బండికే ఇట్లుంటే మనం ఇంకా ఆఫ్ రోడింగ్ బండి చేతిలో పడితే మాత్రం దానికి సుక్కలే చూపిస్తాను నేనైతే. కమాన్ 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 కమాన్, ఎక్కాలి, సైలెంట్ ఎక్కాలి ఎక్కాలి. అది ఎక్కు. ఫ్రంట్ వీల్ వేస్తుంది. నైస్. వాట్ నాట్ రా, లార్డ్ స్ప్లెండర్ రా, ఇది అన్నీ చేస్తుంది. ఫ్రంట్ వీల్ వేస్తుంది ఇది. ఇంకా అయిపోలే, మన కోసమే ఉన్నట్టుంది ఆఫ్ రోడింగ్ ఇది. రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మంచి రోడ్లు అయితే వేద్దామని ఉన్న రోడ్లు మొత్తం నవ్వారు, అందుకే రోడ్డు ఇట్లుంది. ఒరే తాత, ఏమైంది తాత రోడ్డు మధ్య నడుస్తున్నావు? మరి ఫోటోలలో అయితే నాన్ వెజ్ ఉంది, కోడి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఏమేమి పెడుతున్నాం, మేమేమేమి తింటున్నాం అర్థం కాకుండా తింటున్నాం. నైస్ రా, పైసలు బాగా స్కామ్ చేసింది. ఇద్దరం ఇక్కడ ఫుడ్ తింటే 900 అయింది, ఓన్లీ నాన్ వెజ్ తాలి. పైసలు కూడా బాగానే అయింది మాకు ఇప్పుడు. నిన్న అంకులే జర తక్కువ తీసుకుండు. ఇంకా ముక్తినాథ్ వెళ్ళడానికి 3 hours చూపిస్తుంది. టైం ఇప్పుడు 5 అయిందనమాట. నైస్. ఇంత కాస్ట్లీ ఉంటుంది అనుకోలేదురా నేను నేపాల్. ఇది కావాలని స్కానింగ్ కింద, లేకపోతే కాస్ట్ అట్లానా? ఓ చూద్దామన్నా మెను కార్డు బెటర్. వీళ్ళు డైరెక్ట్ నోటి మాటతోనే అయిపోతుంది. 400-500 అంటారు. అంటే బయట నుంచి రాగానే పైసలు గుద్దోలుగా ఉన్నాయని అనుకుంటారో ఏందో నాకు తెలియదు కానీ. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వచ్చినాము, ఇటు వెళ్తే పోఖ్రా వస్తుంది అనమాట. షార్ట్ కట్ నుంచి వచ్చినాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాం అనమాట. పోఖ్రా నుంచి ఒక వే ఉంటుంది, సోనాలి నుంచి వచ్చే వాళ్ళు కూడా వేరే రూట్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చింది వేరే రూట్ అనమాట. కానీ రూట్ మాత్రం మస్తు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది. రూట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతవరకు నాకు తెలిసి ఈ రూట్లో మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు రాలేదు, ఫస్ట్ మేమే వచ్చినాము. కానీ బాగుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్డు. ఇంకొన్ని రోజులు అయితే సెట్ అయిపోతుంది. మొత్తం తవ్వి కంకర రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే బ్లాగ్లో చూసారు కదా, సేమ్ అంతే అనమాట. ఇంకొక 1 yearలో అయితే రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చేవాళ్ళంటే అదే రూట్లోకి వెళ్ళి రారి. మస్తు ఎక్స్పీరియన్స్, మస్తు ఫీల్ అవుతారు ఎక్స్పీరియన్స్. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది నాకు. బ్లౌజులు వేసుకున్నాం అయినా చలి ఆగుతలేదు, జాకెట్ వేసుకున్నాం అయినా చలి ఆగుతలేదు, లోపల హుడీ వేసుకున్నాం అయినా ఆగుతలేదు. కానీ విజువల్స్ మాత్రం సేమే. అది లేక నాకు మనాలి లదాఖ్ లాగానే అనిపిస్తుంది. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఫాగీ ఉంది ఇప్పుడు కొంచెం చూడడానికి. ఫాగీ ఉంది చూడడానికి. పైకి వెళ్ళే కొద్దీ కొంచెం చలి అయితే ఇంక్రీజ్ అవుతుంది. రోడ్ అక్కడక్కడ బాగాలేదు అంతే, మిగతా అంతా పర్లేదు, ఇట్లనే ఉంది. అక్కడక్కడ బాగాలేదు, అక్కడక్కడ రోడ్ అయితే ఇట్లా ఉంది, మిగతా అంతా పర్లేదు బాగానే ఉంది. ఇక్కడికి రాగానే కొంచెం ఎక్స్ట్రీమ్ అయిపోయింది రోడ్డు. బస్సు మంది పోతారు ఈ టైంలోకి ఇట్లా. కాకపోతే పెద్ద బండ్లు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన సిచ్యువేషన్ ఏందో సగం దూరం మనకు తెలుస్తుంది.
నైస్. ఏంది అర్థం కూడా కావట్లేదు. ఇదైతే మరీ గలీజ్గా ఉంది. ఇక అయినా మనోడు ఈజీగా తీసుకుపోతాడు, ఈజీగా వెళ్ళిపోతాడు మనోడు. అట్లా వెనక బ్యాగ్ మీద మొత్తం బురదనే పడుతుంది అనుకుంటా. ఇంకా 85 కిలోమీటర్స్ ఉందంట ముక్తినాథ్. లైట్ ఫెయిల్ కాకపోతే ఏం కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ లైట్ ఫెయిల్ అయ్యే ఉంది. అయినా రిస్క్ చేసి మరి డైరీ చేసి మరి వెళ్తున్నాము. బార్డర్ కాడ మన తెలుగు వాళ్ళు కలిసారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ముక్తినాథ్ టెంపుల్లోనే ఉన్నారంట. సో వాళ్ళు ఏమన్నారంటే చిన్న చిన్నవి ఉన్నాయి, ఏం కాదు రావచ్చు, ట్రై చేయండి అని అన్నారు. ఇన్ కేస్ అటు ఇటు మధ్యలో ఇబ్బంది అయితే ఆగమన్నారు. మన వంతు ప్రయత్నం మనమైతే చేయాలి. బద్ధకంతో అయిపోయినాం అనుకో అసలు ఏడికి పోలేము. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేస్తున్నా నేను. హిమాలయన్ అడిగితే అది దగ్గరకు రాలే. తర్వాత ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది టు ముక్తినాథ్. కాదు మనం పర్మిటే తీసుకోలేగా. ఏమో ముక్తినాథ్ పోవాలంటే ఇట్లాంటి రోడ్లలోకి వెళ్ళి పోవాలా. అంటే ఇదంతా ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇప్పుడేం అవసరం లేదు. ఆరనేంద్ర అని ఇది. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అమ్మో ఇక్కడ కొంచెం టఫ్ చేస్తుంది. ఇక్కడ అట్లాంటి ఆఫ్ రోడింగ్స్ క్రాస్ చేసుకుంటూ పోవాలా. 1 year తర్వాత వస్తే ఇట్లాంటివి ఏముండవు. రోడ్ అంతా మంచిగా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ ఏనికేముండదు, అడ్వెంచర్ ఏనికేముండదు. జస్ట్ రావాలా, చూడాలా, వెళ్ళిపోవాలి అంతే. టుడే ఈజ్ ఏ వెరీ బ్యాడ్ డే. ఏది అనుకున్నట్టు జరగలేదు ఈరోజు. ఎండ ఒక్క పెట్రోల్ షార్టేజ్ వల్ల రైడ్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. చాలా టైం వేస్ట్ అయింది. అంత దరిద్రం అయిపోయింది. లొకేషన్ క్రేజీ ఉంది. జర డేట్ అయితే అలానే పడుతుండే. ఫ్రంట్ వీల్ లేస్తుందిరా, పాప అవుతుంది. ఈరోజైతే ఘోరమైన ఆఫ్ రోడింగ్ చేస్తున్నా. దీంతో ఉంటుందా పీక్తుందా కూడా తెలియదు.
సో ముక్తినాథ్ వెళ్ళే రూట్లో అయితే డెడ్లీయెస్ట్ ఆఫ్ రోడింగ్ ఉంది. 50% రోడ్ ఉంది, 50% ఆఫ్ రోడింగ్ ఉంది. అసలు ఇంతకంటే ఘోరంగా ఆఫ్ రోడింగ్ ఉండే ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో అప్పుడు ఏంటంటే నేను ఏమైనా మాట్లాడదాం అన్నప్పుడల్లా ఆటోమేటిక్గా గోప్రో షట్ డౌన్ అయిపోతుంది. ఇదంతా కాదని చెప్పి వేరే బ్యాటరీ అయితే వేసేసిన. కానీ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా క్రేజీ ఉంది స్ప్లెండర్ తోటి. నేను చెయ్యదనుకున్నా, నార్మల్గా చాలా చిన్నగా వెళ్ళాలేమో అని అనుకున్నా, కానీ అస్సలు ఒక ఆట ఆడేసిన ఇవాళ. కిరణ్ బాయ్ ఉండి ఒకటే వద్దు బాయ్ ఆగమైపోతుంది బాయ్ ఇంటికి పోదు బాయ్ అని అంటుండు. మనం అయినా ఊకోం కదా. చూడు ఇక ఎట్లుందో రోడ్డు. అసలు ఇంతకంటే ఘోరంగా ఉంది కొన్ని చోట్ల అయితే. ఓన్లీ ఒక కారు వెళ్ళే అంత రోడ్డు కూడా ఉంది మొత్తం ఆఫ్ రోడింగ్లో. సో అక్కడ రికార్డ్ చేసిందో చేయలేదో, మరి రికార్డ్ అయ్యిందో కాలేదో కూడా తెలియదు నాకు. సో గిట్లా ఇదే పరిస్థితి. ఇలానే లారీలు వస్తాయి, ఇలానే ట్రక్కులు వస్తాయి, ఇలానే బస్సులు వస్తాయి. ఇప్పుడు ఆ బస్సు వస్తే ఎట్లా పోవాలి? ఎట్లా పోవాలి ఇప్పుడు బస్సు వస్తే? అట్టెట పోతుందిరా. ఇట్లుంది ఇక ఈడ రోడ్డు. ఇట్లా ఉన్నాయి రోడ్లు ఈడ. ఉన్న కొంచెం ఆఫ్ రోడింగ్ అయినా మస్తు మజా ఉంది ఈడ. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఏక్ నెంబర్ విత్ స్ప్లెండర్ రా, వేరే. ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట. సో దీని పేరు రుప్సే వాటర్ ఫాల్ అంట. జంక్షన్ ఇంకా ఇక్కడ నుంచి 35 ఉంది. ఇది యాక్. అరే దీన్ని ఏదో బొమ్మ నిలబెట్టించినట్టు నిలబెట్టించారు బాయ్. బొమ్మ కాదు అది. ये रियल वाली का है? रियल नहीं है, सब अंदर का सब निकाल के बना है। ये डमी वाला? हाँ डमी वाला है। ये सब ये बाहर का सब ओरिजिनल है। सब ये देखो ना, वो बाहर का है ना, मास्क सब निकाल के నేను రియల్ అనుకున్నా. ఇంకా నేను फोटो शूट कीजिए, इसका फोटो खींचे, इसमें ऊपर बैठ के फोटो खींचेगा, इसका 100 रुपये लेगा। 100 రూపాయ ఒక చాయ్ 50. ఒకటి తీసుకొని షేర్ పెడదా. ఎన్ని పోయినా చెప్తున్నా కదా, మన బుద్ధులు అయితే మారవు. తాగుతాం, షేరింగే తాగుదాం. ఇప్పుడే చాయ్ తాగినాము. ఒక చాయ్ 50 రూపాయలు అంట. ఏది చూసినా ఏది ముట్టుకున్నా పైసలు మాత్రం ఎగిరిపోతున్నాయి. సో ఇంకా ఇక్కడ నుంచి ముక్తినాథ్ 50 ఉంటుంది ఈజీగా. సో ముందు ఎక్కడైనా వెళ్ళి స్టే చేద్దామని అనుకుంటున్నాము, ఎందుకంటే చీకటి అయింది కాబట్టి. రోడ్ ఎదురా చాలా ఆఫ్ రోడింగ్ తక్కువ ఉంది అన్నారు, కాకపోతే బాగానే ఉంది ఆఫ్ రోడింగ్. రోడ్ అయితే విజిబిలిటీ లేదు, కొంచెం లిటిల్ బిట్ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మన దానికి ఫాగ్ లైట్స్ లేవు కాబట్టి. కిరణ్కి అయితే చాలా ఓపిక, నా వెనకనే ఉన్నాడు. క్రాస్ కూడా చేయలేదు నైట్ టైం. ఎప్పుడు మనకి బ్యాక్ ఎండ్ ఉండి కొంచెం సపోర్ట్ అయితే ఇస్తున్నాడు అనమాట లైట్ తోటి. అది చూడండి, ఇప్పుడు ముందు వచ్చే లైట్ అంతా కిరణ్దే, నాదేం కాదు. నా బండికి ఫాగ్ లైట్లు ఉన్నాయని అనుకున్నారు మీరు. కానీ ఈరోజు మాత్రం ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్లో రైడ్ చేసినాం మనం. కలిసి ఇంకో 20 కిలోమీటర్స్ పోతే హాల్టింగ్ తీసుకుంటాము. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే మనకు పర్మిట్ చెక్ చేస్తారనమాట. సో మన దగ్గర అయితే పర్మిట్ లేదు, సో అందుకే ఇక్కడైతే పర్మిట్ చేయించినాం, ఆన్లైన్ పర్మిట్. ఒకవేళ మార్నింగ్ అయితేనేమో 1000 నేపాలీ రూపీస్ అయితే, అది పక్కనే గవర్నమెంట్ అనమాట. నైట్ టైం కాబట్టి ఆన్లైన్ పర్మిట్ వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మన ఫోన్పే కూడా నడుస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ యాక్సెస్ అయితే ఆన్ చేసుకోవాలి, సో అట్లయితే నడుస్తుంది. సో ఇప్పుడైతే మా ఇద్దరు కలిపి 1500 ఇండియన్ రూపీస్ అవుతున్నాయి. సో నేపాల్ అయితేనేమో 2400 అనమాట. అయిపోయింది. చేతులు అస్సలు పనిచేయట్లేదు, మొత్తం ఆగమాగా ఉన్నాయి. ఈ గ్లౌజులు ఇక్కడ పనిచేయవు, సో అన్నీ మూసుకొని మంచి గ్లౌజులు అయితే తెచ్చుకోరు. మన వాళ్ళు మంచిగా పాటలు పెట్టుకోరు, బ్యాగులు వేసుకోరు, స్పీకరు, మజా ఉంది. లేదు టాస్కే ఉంది ఇప్పుడు చీకట్ల. ఇంకా 20 కిలోమీటర్లు పోతే స్టే ఉంటుంది, అంటే మధ్యలో కూడా ఉన్నాయి. ఇంకా లేవగానే ఒక 15 కిలోమీటర్స్ పోగానే టెంపుల్ వచ్చేటట్టు.
రూమ్ స్టే అయితే తీసుకుందామని అనుకుంటున్నాము. అయినా పెద్ద టైం ఏం కాలేదు, చలే ఘోరంగా పెడుతుంది. ఇంకో ఇట్లా ఉన్నాయి రోడ్లు, మరీ డేంజరస్గా ఉన్నాయి. ఏదో విలేజ్ వచ్చింది, సో కంప్లీట్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది విలేజ్. ఏదో రేపు ఎర్లీ మార్నింగ్ చూపిస్తా. విలేజ్ చాలా బాగుంది, నీట్గా. నాకు ఏదో లేక్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఈ విలేజ్కి వస్తే. సో తినాలి ఏమైనా, మస్తు ఆకలి అవుతుంది నాకైతే, ఘోరం అంటే ఘోరం ఆకలి అవుతుంది. సో బాగుంది హోటల్ అయితే. ये रनवे है इधर, ఫ్లైట్ ఆనే జానే దేఖ్ సక్తే ఇధర్. హోటల్ అయితే మాకు నచ్చింది. 1 2 3 4 5 6 మెంబర్స్ పడతారు. भाई कैसे है फूड? Food was awesome, but these things are not too good. And rice are good, and this is water. Not dal. And this is not cutting. So that's why food is very good.